మరి యొక్క నూతన దినాన్ని, నూతన మాసాన్ని మనకు అనుగ్రహించి అరుణోదయమున ఆయన పాదాల చెంతకు వచ్చి పూజించుకునే గొప్ప ధన్యతను ప్రభు మనకు దయచేసినందుకు దేవాదేవునికి స్తోత్రములు. చేరవచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు నామున కాన్ఫరెన్స్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. కూడికను ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మరి ప్రార్థన మన వద్ద టీ ఇజ్రాయెల్ అని ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మార్నింగ్ కాన్ఫరెన్స్ కు చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ, పెద్దలకు, సేవకులందరికీ కూడా మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామం, ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుని కూడికను ప్రారంభించుకుందాం. మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారం కలిగిన దేవ, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరొక దినాన్ని మాకు ఇవిగా ఇచ్చారు. మరి జూలై 1 దినమున మరి ఈ రీతిగా నీ ఘనమైన నామాన్ని స్తుతించి నేను కొనియాడటానికి కృపను అనుగ్రహించారు. మెటుకు మా నాయన ఎక్కడి వారము, ఎలాంటి వారము అయినా మమ్మల్ని మీరు మీ మహా ఐశ్వర్యమును బట్టి మమ్మల్ని ప్రేమించి ఎంచుకొని ఏర్పరచుకున్నారు. మీ చేతిలో చెక్కుకున్నారు మా నాయన, మా తండ్రి. మమ్మల్ని నీ సొత్తుగా, నీ సోకిగా, నీ బిడ్డలుగా చేసుకున్నారు. మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి అమూల్యమైన రుద్రముతో మమ్మల్ని కొని నాయన ఈ విధంగా పరిశుద్ధపరిచి నీ ఘనమైన నామాన్ని స్తుతించి యోగ్యులుగా చేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో మా నాయన, మా తండ్రి, కీర్తనలతోనూ సంకీర్తనలతో నేను స్తుతిస్తుండగా మీరు మహిమను పొందండి. అందుకే మరి నాయన జాన్ మోజెస్ గారు కూడా వాక్యం అందించడానికి ఉండగా వారిని ఆత్మపూర్ణులుగా మీరు చేసి మాకు కావలసిన సందేశాన్ని, మాకు ఏది అవసరము మీ కృపను అనుగ్రహించి సహాయం దయచేయండి. ఈ దినమున అధ్యక్షతను వహించి నడిపిస్తున్నటువంటి ఆదినారాయణను బట్టి మీకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డకి ఇచ్చినటువంటి బాధ్యతను, భారాన్ని కూడా మీరే అన్నిటిలో సహాయం అనుగ్రహించి ఈ కార్యక్రమం అంతట్లో ఆధిపత్యాన్ని వహించి క్రమంగా జరిగించండి. నిర్వివాహంగా ఈ కార్యాన్ని జరిగిస్తున్న దీని రాష్ట్రం మా ప్రియుడు బర్నబాస్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన పరిచర్యను, కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మరొకసారి నాయన ఈ జూమ్ యాప్లో చేరవలసిన బిడ్డలందరినీ చేర్చండి. వాక్యాలు వింటూ ఆధ్యాత్మికను, ఉద్యోగమును పొందుతూ నాయన నీకు మహిమకరంగా జీవించే కృపను అనుగ్రహించండి. మెట్కు మా దయాళుడైన మా గొప్ప తండ్రి, అంతేకాదు కానీ మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. ఆయన నిస్తున్న ఈ ఉదయకాలం జరగవలసిన అన్నిటిని మీరే ఆధిపత్యాన్ని నుంచి క్రమంగా జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు మా అందరి ద్వారా ఆరోపించుకోమని ముందు నా కార్యక్రమం మీ బాహుబల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తూ మా ప్రాణప్రియుడును, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన మహిమగల నామమును స్తుతులు, స్తోత్రాలు చెల్లించి కూడికను ప్రారంభించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన ఇజ్రాయెలునకు వందనాలన్నా. వందనాలు. మరి ఈ దినం పాట పాడడానికి కేటాయించబడిన పెద్దలు పొద్దుటూరు నుంచి రాజారావు మన మధ్య ఉన్నారు. ఒక పాట పాడి, కీర్తన పాడి మనకి వినిపిస్తారు. అన్న వందనాలున్నా. వందనాలు. నూతన మాసంలో చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు. కీర్తన పాడుకుందాం. నే వెడలిపోయి క్రీస్తేసుతో నుండు, నే వెడలిపోయి క్రీస్తేసుతో నుండు, ఇది ఏ నా నిరీక్షణ, ఆహా ఇది ఏ నా నిరీక్షణ.
కడబూర శబ్దంబు వినుక్షణమునా, కడబూర శబ్దంబు వినుక్షణమునా, మేఘంబు పైన కడువేగమేగి కనుగొందు నా ప్రభువును. ఆహా, కనుగొందు నా ప్రభువును. నే వెడలిపోయి క్రీస్తేసుతో నుందు, ఇది ఏ నా నిరీక్షణ. ఆహా, ఇది ఏ నా నిరీక్షణ. క్రీస్తునందు మృతులైన వారు బూరధ్వని విని లేచెదరు. క్రీస్తునందు మృతులైన వారు బూరధ్వని విని లేచెదరు. సజీవుల మగు మనమందరము, సజీవుల మగు మనమందరము క్షణములో మార్పు చెందెదము, ప్రభువును చూచెదము. ఆహా, ప్రభువును చూచెదము. నే వెడలిపోయి క్రీస్తేసుతో నుందు, ఇది ఏ నా నిరీక్షణ. ఆహా, ఇది ఏ నా నిరీక్షణ. క్షయమైనదిగా విత్తబడియు అక్షయముగా లేపబడున్. క్షయమైనదిగా విత్తబడియు అక్షయముగా లేపబడున్. ప్రకృతి సంబంధముగా విత్తబడి, ప్రకృతి సంబంధముగా విత్తబడి ఆత్మ శరీరముగా లేచున్. ప్రభువును చేరెదము. ఆహా, ప్రభువును చేరెదము. నే వెడలిపోయి క్రీస్తేసుతో నుందు, ఇది ఏ నా నిరీక్షణ. ఆహా, ఇది ఏ నా నిరీక్షణ. బలహీనముగా విత్తబడియు బలమైనదిగా లేపబడున్. బలహీనముగా విత్తబడియు బలమైనదిగా లేపబడున్. ఘనహీనముగా విత్తబడియు ఘనహీనముగా విత్తబడియు మహిమ శరీరముగా లేచున్. ప్రభువును పోలియుందుము. ఆహా, ప్రభువును పోలియుందుము. నే వెడలిపోయి క్రీస్తేసుతో నుందు, ఇది ఏ నా నిరీక్షణ. ఆహా, ఇది ఏ నా నిరీక్షణ. ప్రథమ ఫలముగా ప్రభు యేసు మృతులలో నుండి లేపబడున్. ప్రథమ ఫలముగా ప్రభువగు యేసు మృతులలో నుండి లేపబడున్. ప్రభువును నమ్మిన ప్రతివారు, ప్రభువును నమ్మిన ప్రతివారు తన తన వరుసలో బ్రతికెదరు. ప్రభువుతో నుండెదము. ఆహా, ప్రభువుతో నుండెదము. నే వెడలిపోయి
క్రీస్తేసుతో నుండు నిదియేన నిరీక్షణ. ఆహా ఇది ఏన నిరీక్షణ. కడబూర శబ్దంబు విను క్షణమున మేఘంబు పైన కడువేగమేగి కనుగొందు నా ప్రభువును. ఆహా కనుగొందు నా ప్రభువును. నే వెడలిపోయి క్రీస్తేసుతో నుండు ఇది ఏన నిరీక్షణ. ఆహా ఇది ఏన నిరీక్షణ. థ్యాంక్ యూ నా, అందరికీ వందనాలు. చక్కని పాట పాడి వినిపించిన రాజారావునకు కాన్ఫరెన్స్ తరఫున వందనాలన్నా. వందనాలు. ఈ దినం ప్రత్యేకత ఉంది. 4200 దినాలు చేరినాము మార్నింగ్ కాన్ఫరెన్స్ లో. అంతేకాదు ఒక నూతన మాసంలో కూడా, అనగా జూలై నెల 6 నెలలు గడిచిపోయినాయి. 7వ నెల 1వ తారీఖులో దేవుడు మనకు ప్రవేశాన్ని ఇచ్చారు. అందులో ఒకటి దేవునికి స్తోత్రములు. మరి ఈ దినం మన మధ్య దైవజనులు కర్నూలు నుంచి జాన్ మోజెస్ అన్న వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు, మన మధ్యకు వచ్చినారు. అందుకంటే ముందుగా దేవుని సహాయం కోరుతూ ప్రార్థన చేసుకున్నాం. దైవజనులు తమలూరు నుంచి ఎలీషా బాబు గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు వాక్య సహాయం కొరకు. సర్వోన్నతుడ సకల యుగములలో రాజు అయిన ప్రభు, కాలములు సమయంలో మీ స్వాధీనంలో ఉంచుకొని మమ్మలను ప్రేమిస్తూ ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఓదారుస్తూ నడిపిస్తూ పోషిస్తూ కాపాడుతున్న మీ కృపా కాపుదల తగినతలు మార్నింగ్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించిన దినము నుండి నేటి వరకు మీ కృపా బాహుల్యత ఉంచారు. 4200 దినాన్ని ఈ దినము నాయన సజీవులుగా అది చూచి ఆనందించి భాగ్యం ఇచ్చారు. ఎంతో మంది మీ సన్నిధిని మీ వాక్య లేఖనాలు అందిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, నడిపిస్తున్నారు, పాడుతున్నారు, ప్రకటిస్తున్నారు, తర్జుమా చేస్తున్నారు, ముగిస్తూ ఉన్నారు. అనేకులు కలుసుకొని వారి వారి సమయాల్లో వారి వారి వంతును నెరవేరుస్తున్నారు. ఇంతవరకు నాయన మరి మీరు చూపిన ఈ కృపలో ఉపకారాలన్నింటికీ కృతజ్ఞతలు. ఈ దినం మీద ఆశలు అయా తండ్రి జాన్ మోజెస్ పక్షంగా నిలపండి. ఆత్మీయ క్షేమము కోసం మా ఆత్మీయ అవసరతను ఎరిగి మీరు మాట్లాడండి. ప్రస్తుత పరిస్థితుల్లో మేము ఎలా మీ వాక్యాన్ని ఇంకా ప్రేమించాలో, వాక్యమును అనుసరించాలో, మీ వాక్యాన్ని బట్టి నడుచుకోవాలో మాకు నేర్పించండి. విని మా అందరికి వినుబుద్ధి పుట్టించండి. మీరు చెందిన ఆస్తి మీ పాత్రకు ఉపయోగించండి. ఇంతవరకు మీ కృపను మాతో ఉంచారు. ముందు కూడా గత మాసాల్లో మీరు చేసిన ప్రతి విధమైన ఉపకారాల కొరకు కృతజ్ఞతలు. ఈ మాసం జరిగే సేవ, పరిచర్య, ప్రార్థనలు, తండ్రి రకరకాల కార్యక్రమాలన్నీ సంఘ క్షేమాభివృద్ధి కొరకై నడిపిస్తారు. ప్రాణ రక్షకుడు అయిన క్రీస్తు యేసు అమూల్యమైన అసమానమైన నామం స్తోత్రములు వందనములు చెల్లించి వాక్యాన్ని వినబోతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ఎలీషా బాబు గారికి వందనాలు. మరి ఇప్పుడు మనము వాక్యోపదేశంలోకి వచ్చాం. మన మధ్యన దైవజనులు జాన్ మోజెస్ ఉన్నారు కర్నూలు నుంచి. మరి అన్న మనకి ఇప్పుడు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మనం అందరము నీటిలో ఉండి శ్రద్ధగా విందాం. అన్న జాన్ మోజెస్ అన్న వాక్యం పంచుకోండి. మంచిది. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దివ్యమైన నామమునకు మహిమా ప్రభావం కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప చేత మరొకసారి ఈ దినాన మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన అనుకూలతను బట్టి మొదటిగా ప్రభువును స్తుతిస్తున్నాను. అదే సమయంలో నన్ను ప్రేమించి ఆహ్వానించిన సహోదరులు దేవుని దాసులు బర్నబాస్ గారికి,
ఈ యొక్క కాన్ఫరెన్స్లో ఉన్న బాధ్యత కలిగిన వారికి ప్రభు నామమున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దరిదాపు నాకు జ్ఞాపకం ఉంది, 4000 దినం కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు సహాయం చేశాడు. మంచిది. మరొకసారి ఈ 4200 దినంలో ఈ విధంగా మనందరం కూడా చేరి ఆయన సన్నిధానంలో దేవుని మాటలు వినడం ఎంతైనా దీవెనకరం. ఈ ఉదయకాలం ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని దయచేశాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ దైవ గ్రంథంలో నుండి ఒక చిన్న భాగాన్ని యెహెజ్కేలు గ్రంథంలో చదువుకున్నాం. దైవ గ్రంథములో పాత నిబంధన గ్రంథముల నుండి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయాన్ని తెరవలసిందిగా మనవి చేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయములో నుండి కొన్ని వచనాలు అక్కడక్కడ చదువుతూ వస్తాను. దైవ గ్రంథం కలిగిన వారు తప్పక తెరిచి చూడండి, లేనివారు శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము. 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవిలాగు ప్రకటింపము. ఆ తర్వాత 5వ వచనము చూడండి. ఈ పనుల్లో ఒకటైన నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు, నీయందు జాలిపడివాడు ఒకడునూ లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. 6వ వచనం. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని. నీవు నీ రక్తములో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పితిని. 7వ వచనం. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా. దేవుడి మాటలు మన కొరకై దీవించినట్లుగా మరొకసారి తల వంచి చిన్న మాట ప్రార్థన చేస్తాను. నేను కూడా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక మా యెడల కృప చూపుతున్న మహోన్నతుడు అయిన దేవా, మీకు స్తోత్రం. మీ మాటలను మేము చదువుకున్నాం ప్రభు. మీ దాసుడు మీ పక్షాన ఉండగా దయతో కరుణించండి, మరుగుపరిచి అవసరమైన మాటలు కేవలం మీ మహిమ కొరకై, చేరి వచ్చిన మా అందరి క్షేమం కొరకై, పరలోకము నుండి మా కొరకు విడుదల చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామముననే స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనము యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఉన్న విశిష్టతను, ఇందులో ఉన్న సంగతులను క్లుప్తంగా ఆరంభంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసి ప్రాముఖ్యమైన అంశం దగ్గరికి నేను వస్తాను. యెహెజ్కేలు గ్రంథం ఒక ప్రత్యేకమైన గ్రంథం. దేవుని యొక్క దర్శనాలను చూచినటువంటి దేవుని దాసుడు దేవుని మాటలను ఉన్నది ఉన్నట్టుగా తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగానికి ప్రకటించినటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు యెరూషలేములో ఉన్న వారితో మాట్లాడుతూ వచ్చాడు. యెరూషలేము పట్టణాన్ని గురించి కూడా ఆయన మాట్లాడినట్లుగా ఇక్కడ మనం గమనిస్తాం. ఈ 16వ అధ్యాయంలో చెప్పబడిన ప్రతి మాట కూడా ఇది యెరూషలేమును గూర్చి ప్రకటించినటువంటి వర్తమానం. యెరూషలేము అనగా అర్థం సమాధాన స్థలం లేక శాంతి నిలయం అని అర్థం కదా. యెరూషలేము ఒకప్పుడు యెరూషలేముగా పిలువబడింది కాదు. వాస్తవంగా యెరూషలేం యెబూసీయుల పట్టణం అని చెప్పి మనము లేఖనంలో గమనిస్తాం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 63వ వచనంలో ఆ సంగతిని మనం అక్కడ గమనిస్తాం. యెబూసను యెరూషలేము అని కూడా లేఖనంలో మనం చూస్తాం. ఇది యెబూసీయుల పట్టణం. అయితే ప్రియులారా, దావీదు ఈ పట్టణం మీదకి యుద్ధం వెళ్ళినప్పుడు ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకొని దాన్ని దావీదుపురముగాను యెరూషలేముగాను
నామకరణం చేసినట్లుగా మనం గమనిస్తాం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో ఆ సంగతులు గమనిస్తూ ఉన్నాం. యెరూషలేము అది యెబూసీయుల పట్టణమే కానీ, అయితే దేవుని మహాకృప చేత దావీదు దాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత దావీదు సొలొమోనుల ద్వారా యెరూషలేము ఖ్యాతి చెందినట్లుగా మనం గమనిస్తాం. ఆ పట్టణమునకు అది దేవుని పట్టణమని, యెహోవా పట్టణమని మాత్రమే కాదు, అది దావీదు పట్టణమని, పరిశుద్ధ పట్టణమని కూడా అనేక సందర్భాల్లో లేఖనములో వాటి పేర్లను మనం గమనిస్తూ వస్తాం. ఇలాంటి యెరూషలేమును చూచి లేక యెరూషలేమును గూర్చి దేవుడు ప్రకటిస్తున్నటువంటి వర్తమానం ఈ ఉదయకాలం మనందరికి కూడా అవసరమై ఉంది. ఆ దినాల్లో దేవుడు ఆ పట్టణ స్థితిని ప్రకటించి ఆ పట్టణం కొరకు దేవుడు ఇస్తున్న తీర్పును కూడా తన ప్రవక్త ద్వారా ప్రకటిస్తూ వచ్చాడు. దేవుడు ఎప్పుడు మాట్లాడినా దేవుని మాటల్లో ఉన్న మాధుర్యం ఎలాంటిది అంటే, ముందు మన స్థితిని మనకు చూపించి ఆ స్థితికి రాబోతున్న శిక్షను కూడా లేక ఆ స్థితికి రాబోతున్న ఫలితాన్ని కూడా ఆయన చూపించగలిగిన వాడు. ఆ కోవకు చెందిందే ఈ భాగం కూడా. ఈ 16వ అధ్యాయము మొత్తం 4 భాగాలుగా మనం గమనించవచ్చు. ఈ ఉదయకాలం ఈ సంగతులు లేఖన ఆశ కలిగి చేరి వచ్చిన దేవుని బిడ్డలందరూ కూడా గమనించవలసిన మాట, ఈ 16వ అధ్యాయాన్ని మాత్రం 4 భాగాలుగా విభజించుకొని మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి భాగంలో దేవుని ప్రేమను పొందిన ఈ పట్టణం, ఆ దైవ ప్రేమ వివరణ మనం 1వ వచనం నుండి 14వ వచనం వరకు ప్రస్తావించబడింది. దేవుని ప్రేమను పొందిన పట్టణం. ఆ తర్వాత మనం గమనిస్తే 15వ వచనం నుండి 15వ వచనం నుండి 34వ వచనం వరకు దేవుణ్ణి విడిచిన పట్టణంగా మనం చూస్తాం. దేవుని ప్రేమను పొందిన పట్టణమే కానీ, అయితే దేవుని ప్రేమను అనుభవించిన తర్వాత ఒక స్థితిలోనికి వచ్చిన తర్వాత ప్రియులారా ఆ పట్టణం దేవునికి దూరమైపోయినట్లుగా మనం గమనిస్తాం. ఆ తర్వాత ఆ దూరమైన పట్టణం మీద దేవుని కోపాన్ని 3వ భాగంగా మనం దరిదాపు 35వ వచనం నుండి 59వ వచనం వరకు కూడా ఆ సంగతులను మనం గమనిస్తూ వస్తాం. 1 దేవుని ప్రేమను పొందిన పట్టణం, 2 దేవునికి దూరమైన పట్టణం, తద్వారా దేవుని కోపానికి గురైనటువంటి పట్టణంగా మనం చదువుతాం. దాని వివరాలు 35వ వచనం నుండి దరిదాపు 59వ వచనం వరకు ఆ సంగతులు మనం చూస్తాం. తర్వాత అలాగూ దేవుని కోపం క్రింద అలాగే ఉండి జీవించలేదు కానీ, దేవునికి స్తోత్రం, మన దేవుడు కృపగలవాడు, జాలిగలవాడు గనుక అదే దేవుడు మరల ఆ పట్టణాన్ని పునరుద్ధరించినట్లుగా దైవ ఆశీర్వాదాన్ని, దైవ వాగ్దానాన్ని, దైవ నిబంధనను వారు అనుభవించినట్లుగా మనం గమనిస్తాం. కాబట్టి 4 సంగతులు మీరు గమనించాలి. దేవుని ప్రేమను పొందటం ఇది దేవుని యొక్క మహాకృపయే. ఆ ప్రేమను పొందిన మనం ఆ ప్రేమలో నిలిచి ఉండడం అవసరం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఒక స్థితికి తీసుకొచ్చిన తర్వాత దేవునికి దూరమయ్యే వారు లేకపోలేదు కదా. దేవునికి దూరమైతే తన ప్రజల ఎడల ఆయన ఎంతగా కోపపడతాడో, తన ప్రజల విషయమై ఆయన ఎలాంటి తీర్పు తీరుస్తాడో ఈ భాగము ఇదే అధ్యాయం మనకు తెలియజేస్తోంది. అయితే తీర్పు తీర్చిన దేవుడు తన ప్రజలను అలాగే వదిలిపెట్టేవాడు కాదు కదా. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది అని వ్రాయబడిన మాట మనం ఎరుగుదాం కదా. మరలా దేవుడు జాలి కలిగి వారిని దగ్గర చేర్చుకున్న సందర్భాన్ని మనం చదువుతాం. వారి ఎడల దేవుడు చెప్పిన వాగ్దానాన్ని ప్రభు వారు నెరవేర్చినట్లుగా మనం చదువుతున్నాం ఆఖరి వచనాల్లో. ఉదయకాలం ఈ మాటలు అలాగుంచుకొని ముందుకు సాగుదాం. ముందుగా ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. నా జీవితాల్లో ఈ స్థితి ఉందేమో పరీక్షించుకుందాం. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని అనుభవిస్తూ ఉండగా అందులో నిలిచి ఉండడం క్షేమకరం. కానీ దాన్ని వదిలి దేవునికి దూరమై మనకు మేత దొరికినప్పుడు లేక మనం ఒక స్థితిలోనికి వచ్చినప్పుడు దేవునికి దూరం కావడం ఎంత మాత్రం కూడా క్షేమం కాదు. ఆ దేవునికి దూరమైన తన ప్రజల ఎడల ఆయన తీసుకునే కఠినమైన నిర్ణయం, కఠినమైన తీర్పు చాలా గొప్పది. ఆయన తీర్పు, ఆయన కోపం ఎప్పుడైనా న్యాయమైనదే గనుక ప్రియులారా ఆ స్థితిలోనికి రాకుండా ఉండడం ఆశీర్వాదకరం. ఒకవేళ ఉన్నామా ఆ స్థితిలో, ఈ ఉదయకాలం ఒక శుభవర్తమానం ఏమిటంటే దేవుడు మరలా నిన్ను దగ్గర చేర్చుకుంటాడు. ఆయన పిలుపును కాదనవద్దని మనవి చేస్తూ ఉన్నాను. రండి మనం 16వ అధ్యాయంలో ఈ సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం.
దేవుని ప్రేమను పొందిన ఈ పట్టణం మొదటి వచనం నుండి 14 వచనం వరకు అన్నాను. ఈ మొదటి భాగాన్ని 2 భాగాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటవది, ముందుగా పట్టణ స్థితి, వాస్తవ స్థితి ఏమిటో, దాని కండిషన్ ఏంటో మనకు మొదటి వచనం నుండి 5వ వచనం వరకు మనకు కనబడుతూ ఉంది. 16వ అధ్యాయంలో మొదటి వచనం నుండి 5వ వచనం వరకు ఆ పట్టణ స్థితి ఏమిటో ప్రస్తావించబడింది. అలాంటి స్థితిలో ఉన్న పట్టణమును దేవుడు ఏ విధంగా కనికరించాడో, దేవుని కంపాషన్ మనం గమనిస్తున్నాం 6వ వచనం నుండి 14వ వచనం వరకు. మొదటి భాగములో 2 విషయాలు. ఒకటి, వారి ప్రస్తుత స్థితి, వారి వాస్తవ స్థితి. రెండవది, దేవుడు వారిని కనికరించిన విధానం. ఉదయ కాలం పిల్లరా, దేవుడు మన స్థితిని మనకు బోధించి చూపించి, అట్టి స్థితిలో ఉన్న మనలను దేవుడు తన మహాకృప చేత తన కొరకు ఏర్పాటు చేసుకోవటం, తన ప్రేమను చూపించడం నిజంగా గొప్ప సంగతే కదా. వాస్తవంగా మన స్థితిని గూర్చి కూడా ఇందులో మనం పరీక్షించుకోవచ్చు, లేక పోల్చుకోవచ్చు కూడా. ఇది యెరూషలేమును గూర్చిన సంగతే కానీ ఇది మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాలకు కూడా సహాయకరంగా ఉంది గనుక ఈ భాగాన్ని ఉదయకాలం ప్రభు మన ముందుకు తెచ్చాడు. రండి, మన స్థితిని గూర్చి, యెరూషలేము స్థితిని గూర్చి ఏముందో చూడండి. 5వ వచనం ఆఖరి భాగాన్ని గమనించండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం ఆఖరి భాగంలో ఈ విధంగా రాయబడింది. చూడ అసహ్యముగా ఉంటివి. ఆ మాట మీరు గమనించండి. చూస్తున్నారా గ్రంథంలో? చూడ అసహ్యముగా ఉంటివి అని రాయబడి ఉంది. యెరూషలేము యొక్క ప్రారంభం, నీ ఉత్పత్తి, నీ జననం కానానీయుల సంబంధమైంది అని ప్రస్తావించి, నీ పరిస్థితి, నువ్వు జనన విధము ఏ విధంగా ఉందో అని 2వ వచనం 4వ వచనంలో ప్రస్తావించిన తర్వాత దాని యొక్క సంపూర్ణతను లేక పరిస్థితిని ఈ విధంగా ప్రస్తావించబడుతుంది. ఇదిగో, నువ్వు చూడడానికి కూడా అసహ్యంగా ఉన్నవాడు. చూడడానికి అసహ్యంగా ఉన్న ఈ పట్టణమును దేవుడు ఎంత అందంగా తయారు చేశాడో తెలుసా? దేవునికి స్తోత్రం. పిల్లరా, మన పరిస్థితిని మార్చగలిగిన వాడు. ప్రభు దగ్గరికి రాకముందు మన పరిస్థితి వేరు, కానీ అయితే ప్రభు నమ్మిన తర్వాత మన పరిస్థితిని ఆయన మార్చగలిగిన వాడు. అసహ్యంగా ఉన్న ఈ పట్టణం, అసహ్యంగా ఉన్న ఈ పట్టణాన్ని దేవుడు అందంగా తయారు చేశాడు. అసహ్యంగా ఉన్న ఈ పట్టణాన్ని అభివృద్ధి పరిచాడు. అసహ్యంగా ఉన్న ఈ స్థితిని ఆభరణాలతో అలంకరించినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. ఎంత నమ్మదగిన దేవుడండి! ఆయన దగ్గరికి వచ్చిన ఏ బిడ్డను కూడా, ఏ వ్యక్తిని కూడా ఆయన విధులు పెట్టేవాడు కాదు. వారిలో తన స్వరూపాన్ని చూసుకోవడానికి ఆయన ఇష్టపడేవాడు. లేఖనము స్పష్టంగా చెబుతుంది. రండి, 7వ వచనంలో 6వ వచనంలో అదే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేను నీ యుద్ధకే వచ్చాను, నువ్వు పడి ఉన్న స్థలానికి వచ్చాను, నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ స్థితి దగ్గరికి నేను దిగి వచ్చి అన్నాడు. చూడండి, 6వ వచనం చదువుతున్నాను. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నేను వచ్చాను, నేను చూశాను. ఆ తర్వాత అదే 6వ వచనంలో నేను బ్రతికించాను అంటున్నాడు. బ్రతుకుము అని చెప్పాను అన్నాడు. అవును ప్రియులారా, ఈ 3 విషయాలు మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో కూడా జరిగించినవే కదా. మనం ఆయన చూడలేదు, ఆయన ఆశించలేదు, కానీ ఆయనే మన యొద్దకు చేరి వచ్చాడు. మనం ఆయన ప్రేమించితిమని కాదు కానీ, మొదటి యోహాను పత్రికలో మనం గమనిస్తాం కదా, మనం ఆయన ప్రేమించితిమని కాదు కానీ ఆయనే మనల్ని ప్రేమించడం ఎంత ఆశీర్వాదకరమైన సంగతి అండి. దేవునికి స్తోత్రం. మహాదేవుడు, మహోన్నతుడైన ప్రియ ప్రభువారు మనం ఆయన ప్రేమించలేదు, ఆయన దగ్గర మనం వెళ్ళలేదు, కానీ ఆయనే మన స్థితిని చూసి మనం పడి ఉన్న స్థలమునకు మంచి సమరయుని వలె ఆయనే దిగి వచ్చి మన యొద్దకు చేరి రావడం ఎంత ఆశీర్వాదకరమైన సంగతి. మనం పడి ఉన్న స్థితిని చూచి దాటిపోయేవారు ఉన్నారు. మనం పడి ఉన్న స్థితిని బట్టి మనల్ని పట్టించుకోకుండా ఉండేవారు ఉన్నారేమో, కానీ అయితే మన ప్రియ ప్రభు అలాంటి వాడు కాదు కదా. ఆయన మన యొద్దకు వచ్చాడు, మనల్ని చూశాడు. సావు బ్రతుకుల్లో ఉన్న మనం, సావుకు దగ్గర పడిన మనలను దేవుడు తన మహాకృప చేత బ్రతికించాడండి. దేవునికి స్తోత్రం. బ్రతికించబడిన వారంగా ఆయన పాదాల దగ్గర ఉదయకాలం మనం చేరి వచ్చాం. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రికలో ఉన్న మాట వాస్తవమే కదా. మన అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు యేసునందు బ్రతికించబడ్డా. ఆయనలో మనకు బ్రతుకుంది. అందుకే పేతురు అది అర్థమైన వాడు అనుకుంటాను. పేతురు అది అర్థం చేసుకున్నాడేమో. ప్రభు ఒక రోజు ఇలాగన్నాడు, మీరు నన్ను విడిచిపెట్టి, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు,
మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళతారా అని పేతురును ప్రభు అడిగినప్పుడు, లేక శిష్యులను ప్రభు అడిగినప్పుడు, ముందుగా పేతురు అన్న మాట గుర్తుంది కదా మీకు? ఏమన్నాడు పేతురు? ఏమన్నాడు గమనించండి. నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం? నీ దగ్గర మాకు బ్రతుకు దొరికింది, నీ దగ్గర మాకు జీవం దొరికింది, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలం అనడం ఎంత ఆశ్చర్యకరమైన సంగతి ప్రియులారా. దేవునికి స్తోత్రం. మనము సహా బ్రతికించబడిన వారు. ఈ సంగతి మన మనసులో ఉంచుకోవడం ఆశీర్వాదకరం. చావులో ఉన్న మనం, ఆనాడు ఇశ్రాయేలు జనాంగం లేక యాకోబు కుటుంబం కరువులో ఉండగా, కరువు పరిస్థితిని బట్టి చావబోతుంటుండగా యాకోబు ఒక మాట అన్నాడు, మీరే అలా ఒకరి ముఖం ఒకరు మనం చూసుకుంటున్నారు. మీరు ఇది ఒకరి ముఖం ఒకరు చూసుకునే టైం కాదురా బిడ్డ. మనం లేచి వెళ్ళండి, ఐగుప్తుకి వెళ్ళండి. మనము చావక బ్రతుకున్నట్లు ఐగుప్తుకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఐగుప్తులో ధాన్యం ఉంది, అక్కడ యోసేపు ఉన్నాడు. యోసేపు అన్న సంగతి వారికి తెలియకపోయినా ధాన్యం ఎవరి దగ్గర ఉంది? యోసేపు దగ్గర ఉంది గనుక అక్కడికి వెళ్ళాలి. మరొకవేళ మన ముఖాలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఎంతకాలం బ్రతికినా చావు ఖాయమే. కానీ అయితే దేవునికి స్తోత్రం, మనము చావక బ్రతుకున్నట్లుగా మనం యోసేపు దగ్గరికి వెళ్దాం, లేక ఐగుప్తు దగ్గరికి వెళ్దాం. ఇలాగనుకుందామా? మనం ఆహారము దొరికే స్థలానికి వెళ్దాం. చావక బ్రతుకున్నట్లు అనుకున్నారు, వెళ్ళారు. చావు తప్పించుకున్నారు, సమృద్ధిని సొంతం చేసుకున్నారు. చావు తప్పిపోవడం మాత్రమే కాదు వారికి జరిగింది. కరువులో చావలసిన వారు బ్రతికించబడి సమృద్ధిలోనికి తీసుకురాబడ్డారు కదా. ప్రియులారా, మన ప్రియ ప్రభు యోసేపు కంటే గొప్పవాడు కదా. యోసేపు కంటే గొప్పవాడు. మన బ్రతికించిన దేవుడు, మనం నడిపిస్తున్న దేవుడు. రండి 7వ వచనంలోనికి వద్దాం. మరొక మాట కూడా అక్కడ కనబడుతోంది. హెస్కేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం ఏం రాబడిందో చూడండి. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధిగున్నట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా. ఇప్పుడు 4 మాటలు మనకు దొరికాయి. 1, ఆయనే మన యొద్దకు వచ్చాడు. 2, ఆయన మనల్ని చూచాడు. 3, ఆయన మనల్ని బ్రతికించాడు. 4వది, ఆయన మనల్ని వృద్ధిలోనికి తీసుకొని వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి తన కృప చేత మనం రక్షించింది ఎందుకోసం అనుకుంటున్నారు? మనల్ని ఆయన తన బిడ్డలుగా చేసుకుంది ఎందుకోసం అనుకుంటున్నారు? మనల్ని వృద్ధిలోనికి తీసుకురావడానికి. ఉన్న స్థితిలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. మనం రక్షించబడినప్పుడు, ప్రభు పిల్లలుగా తీర్చబడినప్పుడు ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితిలో ఉండటం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. మనం దినదినాభివృద్ధి చెందాలని, మనము దినదినము వృద్ధి చెందాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆ వృద్ధి ఎంతవరకు వృద్ధి చెందాలో ఆయనే నిర్ణయించాడు. రండి 2 మాటలు గుర్తు చేస్తాను, తెలిసిన మాటలే వరుసగా ఉంచుదాం. నంబర్ 1, మొదటి మాట చూడండి. ఎఫెస్సీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెస్సీ పత్రిక 4వ అధ్యాయంలో ఎంతవరకు వృద్ధి చెందాలో దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఆ మాట మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. ఎఫెస్సీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఎఫెస్సీ పత్రిక 4:15 చదువుతున్నాను. ఎంతవరకు వృద్ధి చెందాలని దేవుడు ఏర్పాటు చేశాడు. బ్రతికించిన దేవుడు ఏదో బ్రతుకుతే సరిపోతుందిలే అనుకోవట్లేదండి. ఈ మాట మనం అర్థం చేసుకుందాం. బ్రతికించిన దేవుడు ఏదో నేను రక్షించాను, ఆయన నా బిడ్డలుగా చేసుకున్నాను, అలాగూ బ్రతకనివ్వండి అనుకున్నవాడు కాదు. బ్రతుకుతున్న మనం ఆయన స్వరూపములోనికి మారాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎంతవరకు ఈ వృద్ధి కావాలి అంటే ఆయన స్వరూపములు. చదువుదాం చూడండి. 15వ వచనం చూడండి. 15వ వచనం 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అన్నాడు. ఎరిగిన మాటనే కదా, కానీ మనం నిర్లక్ష్యం చేసే మాట ఏ మాట? మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాట బాగా ఎరిగిన మాట. చేరువజ్యూములో చేరువచ్చిన లేక ఈ మాటలు వింటున్న వారిలో మీరు చేరువచ్చిన వారు దరిదాపు అందరూ దేవుని వాక్యాన్ని ఎరిగిన వారే. ఈ వచ్చిన ఇంకా ఖచ్చితంగా ఎరిగినటువంటి వారే. కానీ వచ్చిన సమస్య ఏంటో తెలుసా? వాక్యం తెలుసు, కానీ ఈ వచ్చినాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకే నమ్మి 20 ఏండ్లైనా, 30 ఏండ్లైనా, 15 ఏండ్లైనా నమ్ముకొని ఎన్ని సంవత్సరాలైనా ఆయన స్వరూపములోనికి మనం మారడం లేదే. ఆయన కోరుకున్నంత ఎదుగుదల మనలో కనబడడం లేదు. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని ప్రియులుగా పరీక్షించుకున్న ఈ ఉదయ కాలమున ప్రేమ కలిగిన దేవుడు తన మహాకృప చేత మనం బ్రతికించింది ఎందుకోసం అంటే వృద్ధిలోనికి తీసుకురావడానికి. ఎలాగో మనం తర్వాత చూద్దాం. ఎంతవరకో చూస్తున్నాం. 1,
క్రీస్తు వలె ఉండునట్లుగా మనం ఎదగాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎదిగామా? ఆయన స్వరూపం కనబడుతుందా? మన మాటల్లో, మన క్రియల్లో, మన చూపుల్లో, మన నడవడికలో ఆయన కనబడుతున్నాడా? క్రీస్తు స్వరూపములోనికి ఎదగటం లేక ఆయన స్వరూపములోనికి మార్చబడడం అంటే అర్థం ఏంటంటే ఆయన వలె ఉండడం, ఆయన అడుగు జాడల్లో అడుగులు వేయడం, ఆయన మనస్సు కలిగి ఉండ. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం ఎరుగుదుము కదా. వచ్చిన భాగాన్ని చూడండి. 2:5లో క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగొండుడి అన్నాడు. ఈ మాటలు మీరు గమనించవలసింది ప్రియులారా. ఆయన స్వరూపములోనికి అంటే అర్థం ఏంటి అంటే, ఒకటి ఆయన మనస్సు మనం కలిగి ఉండటం, ఆయన మనస్సుతో ఆలోచించటం. యేసయ్య అయితే ఎలాగో ఆలోచిస్తాడు, ఆయన మనస్సు ఏ విధంగా ఉంటుంది లేఖనం మనకు స్పష్టంగా చూపిస్తోంది. గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు వినండి ఒక మాట, గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు మన మనసులో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన ఆలోచన ఏంటో తెలుసా? ఈరోజు ప్రభువును నేను గ్రంథంలో ఎలాగూ చూడాలి, దేవా నువ్వు నాకు కనబడయ్యా అని ప్రార్థించుకొని లేఖనాల దగ్గర కూర్చుంటే ఖచ్చితంగా దేవుడు కృప చూపిస్తాడు ప్రియులారా. ఎందుకో తెలుసా? ఆయనే అన్నాడు లూకా సువార్త ఆఖరి అధ్యాయంలో, ఎమ్మాయి గ్రామంలోకి వెళుతున్న ఇద్దరితో ప్రభు మాట్లాడుతున్నప్పుడు ప్రభు అన్న మాట ఏంటి? నన్ను గూర్చి మోషేయు ప్రవక్తలను కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది అన్నాడు ఆయన. మోషే ప్రవక్తలు మన ప్రియ ప్రభువును గూర్చి ప్రస్తావించాడు. అలాగైతే దేవుని వాక్యం దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా, ఆయన వాక్యం దగ్గర మనం కూర్చున్న ప్రతిసారి కూడా ఆయన మనకు కనబడతాడు. ఆయన గుణలక్షణాలు ఉన్నాయి, ఆయన మనస్సు మనకు కనబడుతుంది లేఖనంలో. దాన్ని అనుసరించడం ఆశీర్వాదకరం. అప్పుడు ఆయన స్వరూపములోనికి మనం మార్చబడతాం. ఒకటి ఆయన మనస్సు కలిగి ఉండడం అన్నమాట. రెండవది లేఖనం మనం చదువు పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో ఆయన స్వభావాన్ని కలిగి ఉండటం. ఈ లేఖనంలో ఈ మాటలన్నీ మనం గమనిస్తాం. దాదాపు 4 విషయాలు ఆయన వలె ఉండుట అనే దానికి వివరణ మనం గమనిస్తాం. ఒకటి ఆయన మనస్సు కలిగి ఉండడం, 2 ఆయన స్వభావాన్ని కలిగి ఉండడం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో ఆ సంగతులు మనం గమనిస్తాం. మన స్వభావం ఒకప్పుడు దైవోగ్రతకు పాత్రులమయ్యే పరిస్థితి ఉంది, కానీ ప్రభు నమ్ముకున్నాం, ఆయన బిడ్డగా తీర్చబడ్డాం. మనము మన స్వభావములో మార్పు రావలసి ఉంది. దేవుడు ఏం కోరుతున్నాడు? బ్రతికించిన దేవుడు మిమ్మల్ని నేను వృద్ధిలోనికి తెస్తున్నానన్నాడు. ఎంతవరకు రావాలి? ఆయన వలె ఉండునట్లుగా. చూడలారా, ఈ మాటగా 3వ మాట ఆయన వలె ఉండడం అంటే అర్థం ఏంటంటే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, పేతురు మొదటి పత్రిక 2:21లో ఆయన అడుగు జాడల్లో అడుగులు వేస్తూ సాగటం. ఈ దుష్ట లోకములో పాపము లేకుండా, పాపము చేయకుండా ఉండగలగాలి అంటే అసాధ్యం అనుకుంటున్నాం కదూ, అది సాధ్యమని చూపించాడు కదా ఆయన. ఈ దుష్ట లోకములో దుష్టుల మధ్య, పాపుల మధ్య, నమ్మని వారి మధ్య, సాతాను వెంబడించే వారి మధ్య క్రీస్తును వెంబడించడం సాధ్యం కాదనుకుంటున్నారా? ఎంత మాత్రము అసాధ్యమైన సంగతి కాదు, అది సాధ్యమే అని ఆయన చూపించాడు గనుక ఇది సాధ్యమే ప్రియులారా. ఆయన వలె ఉండటం, ఆయన అడుగు జాడల్లో నడవటము. మాత్రమే కాకుండా 4వ మాట గుర్తు చేస్తున్నాను, క్రీస్తు వలె ఉండడం అంటే ఎఫెసీ పత్రిక 4:11లో ఆయన జ్ఞానాన్ని కలిగి ఉండడం. మనం క్రీస్తును గూర్చిన జ్ఞానం ఒక వ్యక్తిలో ఆరంభమైనప్పుడు క్రీస్తు వలె ఉండటం అనేది సులువవుతుంది ప్రియులారా. ఈ 4 మాటలు మనసులో ఉంచుకోండి. ఆయన వలె ఉండడం ఆశీర్వాదకరం. ప్రభు తన మహాకృప చేత ఉదయకాలం మన ముందుకు తెస్తున్న మాట. ఎంతవరకు వృద్ధి కావాలి? ఆయన వలె ఉండునట్లుగా వృద్ధి కావాలి. 2వ మాట చూడండి, ఇంకెంతవరకు వృద్ధి కావాలో లేఖనమే మనకు తెలియచేస్తా ఉంది. ఒకటి, క్రీస్తు వలె ఉండునట్లుగా వృద్ధి కావాలి. యేస్కేలు గ్రంథం 16వ అధ్యాయం గమనిద్దాం. మరలా 16వ అధ్యాయంలోనికి రండి. ఇక 2వ మాట మనం పట్టుకుందాం. ఒకటి ఎఫెసీ పత్రికలో చూసాం, ఇప్పుడు 2వ మాట ఈ 16వ అధ్యాయంలో ఎంతవరకు వృద్ధి కావాలో చూడండి. లేఖనం మనకు తెలియజేస్తుంది. 13వ వచనాన్ని చదువుకుందాం. యేస్కేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనము చూడండి. ఆఖరి మాట చదువుతున్నాను. నీవు మిక్కిలి సౌందర్యవతివై రానియగునంతగా అభివృద్ధి నొందితివి. ఒకటి, ఆయన వలె ఉండునట్లుగా అభివృద్ధి కావాలి. 2, రానియగునంతగా అభివృద్ధి కావాలి. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, దేవుని సేవకులారా, మనందరము కూడా పరీక్ష చేసుకుందాం. రక్షించబడి ఎంతకాలమైంది?
ఆయన చేత బ్రతికించబడి ఎంత కాలమైంది, మన జీవితంలో ఎంతవరకు వృద్ధి కలిగి ఉన్నా. రానివ్వలే అనగా ఆయన రాకడ కొరకే సిద్ధపాటు అనేది మన జీవితంలో ఉండవలసింది. ఆయన రారాజుగా రాబోతున్నాడు. ఆయన ఎదుర్కొనే రాణిగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఉందా సిద్ధపాటు? ఇదిగో నేను సిద్ధమే, నేను వెడలిపోవుటకు సిద్ధముగా ఉన్నానన్నాడు కదా పౌలు తిమోతి పత్రిక 2వ పత్రికలో. దేవుని ఎదుర్కోవడానికి మనందరం సిద్ధపాటుతో ఉండవలసింది. రానియగునంతగా వృద్ధి చెందడం అంటే దాని భావం అదే కదా. అప్పుడు దేవుని ప్రేమైన మనం ఈ లోకయాత్రలో ఆయన కొరకు ఇలాంటి ఎదుగుదల మన జీవితాల్లో కావలసింది అని లేఖనం స్పష్టంగా తెలియచేస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, ఉదయ కాలం రండి యేస్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో అట్లా ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాల్సింది. ఇది సాధ్యమేనా? దేవుడు కోరాడులేండి, మంచిదే. ఇది సాధ్యమేనా అంటే ఒక మాట వింటారా? దేవుడు ఏది కోరినా మనం అసాధ్యమైనది మన మీద పెట్టి మన నుండి ఆయన ఆశించే ఆయన శాడిస్ట్ కాదు కదా దేవుడు. ఏది మనం చేయగలమో, ఏది మనము ఆయనకు అందించగలమో, ఎంత మోయగలమో, ఎంత మనం ఆయన సన్నిధిలో ఉండగలమో ఆయన ఎరిగి ఉన్న దేవుడు. ఈ విధంగా చెప్పుకుందామా? మన కెపాసిటీని ఎరిగిన వాడు ఆయన, మన సామర్థ్యతను ఎరిగిన వాడు. మీరున్న స్థలాల్లో, మనమున్న స్థలాల్లో ఆయన వలె జీవిస్తే సువార్తను చెప్పలేకపోయినా పర్వాలేదు, నోటితో సువార్త చెప్పకపోయినా పర్వాలేదు, ఆయనలాగా బతకడం నేర్చుకుంటే చాలు, అదే సువార్త. మన బ్రతికే ఒక సువార్త. యేసు ప్రభును నమ్ముకొని ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఇంతవరకు ఒక్కసారి కూడా ఒక్కరికి కూడా సువార్త ప్రకటించలేకుండా ఉన్నావా? చేత కావట్లేదా? నోరు తెరిస్తే మాట తడబడుతుందా? ఇబ్బంది ఏమీ లేదు. క్రీస్తు వలె ఉండడానికి ప్రయత్నించండి. దాని వలన ఉన్న ఆశీర్వాదం ఇంత అంతగా. నువ్వున్న గ్రామంలో, నువ్వున్న స్థలములో, నువ్వున్న పనిచేసే స్థలాల్లో ఆయనలాగా బతకడానికి నేర్చుకుంటే చాలు. ఇది అసాధ్యము కాదు, సాధ్యమే. ఎందుకు? ఆయన కోరాడు గనక ఇది సాధ్యమే. రెండో మాట కూడా గుర్తు చేద్దునా? ఇది ఎందుకు సాధ్యమైందంటే కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే ఇది పౌలుకు సాధ్యమైంది, మనకెందుకు సాధ్యము కాదు? ప్రయత్నం చేద్దాం, ప్రభు మీద ఆధారపడదాం. దేవుని పాదాల దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా మన ప్రార్థన ఏమై ఉండాలి అంటే, దేవా నీ వలే ఉండడానికి నాకు నేర్పించండి అని ప్రభుని అడగడం ఆశీర్వాదకరం. మూడో విషయం, ఇది ఎందుకు సాధ్యము అంటే ఇది అలాగూ వృద్ధి చెందడానికి అవసరమైనవన్నీ ఆయన మనకి ఇస్తాడు గనక ఇది సాధ్యము. ప్రియులారా, ఈ మాట మీరు గమనించాలి. ఈ విషయాలు మీరు నోట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఒకటి, ఇది ఎందుకు సాధ్యము? ఆయన వలె ఉండుట, రానియగునంతగా ఎదుగుట. ఇది సాధ్యమా అంటే ఇది సాధ్యమే. ఎందుకు? ఆయన కోరాడు గనక ఇది సాధ్యం. దైవ గ్రంథంలో ప్రభు ఎలా కోరాడు? ఒక వచనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవడం క్షేమకరము. లూకా సువార్త 6:40లో ప్రభు అన్న మాట గుర్తే కదా. శిష్యుడు తన లూకా సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడు తన బోధకుని వలె ఉండును అన్నాడు. మరొక భాగంలో ఉండిన చాలును అన్నాడు. దట్స్ ఎనఫ్, నాకు అది చాలయ్యా అంటున్నాడు. ఏం చాలు? ఆయన వలె ఉండుట చాలు ఆయనకు. అది ఆయన ఆశ. రెండవది, ఇది ఎందుకు సాధ్యం అంటే ఇది పౌలుకు సాధ్యమైంది కనుక మనకు సహా సాధ్యమే. ప్రియులారా, మూడవ కారణం ఏంటంటే రండి యేస్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో, యేస్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో 7వ వచనాన్ని, ఆ తర్వాత 12, 13 వచనాలు. ఇక దరిదాపు చాలా సంగతులు ఉన్నాయి. ఒకసారి గ్రంథం చూస్తారా? కొన్ని వచనాలు నేను చెబుతూ వస్తాను. 7వ వచనంలో, చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగ. ప్లాస్టిక్ చెట్లు అక్కడక్కడ మీరు చూస్తూ ఉంటారు. అవి అందంగానే ఉంటాయి, అది ఆకర్షణీయంగానే ఉంటాయి, కానీ అభివృద్ధి ఉండదు దాంట్లో. ఈనాడు అనేక మంది విశ్వాసులు ప్లాస్టిక్ చెట్లాగానే ఉన్నారన్నమాట. ఆరంభంలో మాత్రం అలాగే ఉంటారు, ఇక ఆరంభంలో ఎలాగున్నారు అలాగే ఉన్నారు. అంతా ప్లాస్టిక్ చెట్లే దినాల్లో. విశ్వాసుల జీవితాలు ప్లాస్టిక్ చెట్లాగా తయారైపోయాయి. అంటే కేవలం ఒక ఆకర్షణీయంగా కనబడుతున్నారు, ఉన్నవారు ఉన్నట్టే ఉన్నారు. అది కేవలం ప్లాస్టిక్ చెట్లు ఎందుకు ఉంటారు? డెకరేషన్ కోసం మాత్రమే. కానీ రియల్ చెట్టు, నిజమైన చెట్టు, నిజమైన చిగురు ఎలాగుంటుందో తెలుసా? అది దినదినాభివృద్ధి చెందుతుంది, డెవలప్మెంట్ దాంట్లో ఉంటుంది. ఈనాడు డెకరేషన్ క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉన్నారు, కానీ డెవలప్మెంట్ క్రిస్టియన్స్ లేరు. డెవలప్ అయ్యే క్రిస్టియన్స్ కనబడట్లేదు.
ఆకర్షణీయంగా, అందంగా పైకి మాత్రమే కనబడేవారు ఉన్నారు. కానీ దినదినాభివృద్ధి కలిగేవారు చాలా తక్కువ అయిపోయారు. పిల్లరా, వృద్ధి చేసేవాడు ఆయన. ఆత్మ సంబంధమైన జీవితానికి, ఆత్మ సంబంధమైన వృద్ధికి అవసరమైనవన్నీ కూడా ఇవ్వలేదా ఆయన? ఒక మాట జ్ఞాపకం చేద్దున రండి. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము చూడండి. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ విషయాన్ని మీరు గమనించాలి. 2వ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతున్నాను. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేస్తున్నందున. అవునండి, ఇది వాస్తవమే. మనకి ఏది కావాలో, జీవానికి కావలసినవి, భక్తి జీవితానికి కావలసినవి కూడా ఇవ్వట్లేదా? దేవుడు అన్యాయస్తుడా? ఆయన అప్పుండేవాడా? ఏమండి దేవా, నువ్వు నాకు అప్పున్నావయ్యా అని మనం అడగలిగిన స్థితిలో ఉండేవాడా ఆయన? కాదు కదా. ఆయన యొద్ద నుండి ఏది రావాలో అది అన్నీ అనుగ్రహిస్తూనే ఉన్నాడు. చేరి వచ్చిన విశ్వాసులమైన మనందరము కూడా ఒక్కసారి పరీక్ష చేసుకుందామా? ఆత్మ సంబంధమైన వృద్ధి కొరకై దేవుని యొద్ద నుండి వచ్చేది ఏదైనా తక్కువైందా? ఒకసారి అందరం ఆలోచన చేసుకుందాం. వాక్యం తక్కువ ఉందా? ప్రార్థన తక్కువ ఉందా? ఇంతకుముందైతే వాక్య పరిచర్య కొరకు ఎక్కడెక్కడో సేవకులు ఉండేవారు, అక్కడక్కడ చాలా దూరంగా ఉండేవారు. మా నాన్నగారు, మా అమ్మగారు భూపనపాడు, మా సొంత గ్రామం, అక్కడి నుండి వాక్యాన్ని వినడానికి ఆ దినాల్లోనే జ్ఞానాపురం వరకు నడుచుకుంటూ వచ్చేవారు. సర్ది తీసుకొని, ఆహారము కట్టుకొని అక్కడి నుంచి బయలుదేరి నడుచుకుంటూ వచ్చి ఆరాధనలో పాలు పొంది వాక్యం విని మరలా వెళ్ళిపోయేవారండి. వినండి, ఒక మాట గమనించాలి. వాక్యం కొరకు అంత ఆపేక్ష ఉండేది. ఆనాడు వాక్య బోధకులు తక్కువయ్యారు. ఈనాడు సమృద్ధిగా దేవుడిచ్చాడే. వాక్యం తక్కువ కాలేదు, మనకు ప్రార్థన తక్కువ కాలేదు, సహవాసం తక్కువ కాలేదు. ఆయన దగ్గర నుండి మనకు రావలసినవన్నీ వస్తున్నాయి. కానీ అనుభవించలేక, వాటిని మనము అనుభవించలేక అవసరమైనంత అభివృద్ధి మనలో కనబడడం లేదు. ప్రియులారా, మన ప్రభు జీవమునకు భక్తికి కావలసినవన్నీ ఇస్తున్నాడు. రండి, యేసుకేలు గ్రంథం 16వ అధ్యాయం. ఆ భాగాన్ని మూసిపెట్టలేదు కదా. రండి, 16వ అధ్యాయంలో మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఎంతగా ఆయన ఏమేమి ఇస్తున్నాడో చూడండి. 9వ వచనం నుండి నీళ్లతో గడిగాడు, నూనె అంటాడు. ఆ తర్వాత 10వ వచనంలో వస్త్రాన్ని ధరింపజేస్తున్నాడు, పాదరక్షలు ఇచ్చాడు, కడి ఆభరణాలు ఇచ్చాడు, అలంకరించడానికి అవసరమైన అన్ని ఆయన ఇచ్చాడు. ఈ ఆభరణాలు ఇవన్నీ చదివితే మరలా ఉదయం అయిపోయిన తర్వాత, సందేశం అయిన తర్వాత ఇవన్నీ కావాలని ఇంట్లో ఎవరిని ఇబ్బంది పెట్టవద్దండి. ఈ ఆభరణాలు ఇక్కడ ప్రస్తావించబడినవి అలంకార రీతిగా ప్రస్తావించబడినవే. దానిలో ఆధ్యాత్మిక అర్థాలు ఒక్కొక్క దాంట్లో కూడా కనబడుతూ ఉన్నాయి. వినండి ప్రియులారా, ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. రండి, 13వ వచనంలో ఇంకేమిచ్చాడు? బంగారుతో, వెండితో, సన్నపు అవిసెనార పట్టును, విచిత్రపు కుట్టు పనుగల బట్టలు ఇచ్చాడు, గోధుమలు, తేనె, నూనె. ఇన్ని ఇచ్చినప్పుడు ఇవన్నీ పొందినదై యెరూషలేము ఏ విధంగా తయారైందట చూడండి. ఎంతో అందంగా రాణిలాగా తయారైపోయిందండి. దేవుడిచ్చిన ఈ వనరులు ఉపయోగించుకుందాం ప్రియులారా. ఒక ప్లాస్టిక్ చెట్టు లాగా అలంకారంగా అదే పచ్చదనం జీవితకాలం అంతా ఉంటది, కానీ పెరగదన్నమాట. పచ్చగా ఉన్నదంతా చెట్టు అనుకుంటే కుదరదు కదా. అది ప్లాస్టిక్ చెట్టు అంతే. ప్లాస్టిక్ విశ్వాసులుగా వద్దు. మనం డెకరేటెడ్ విశ్వాసులుగా కాదు, డెవలప్ అయ్యే విశ్వాసులుగా మనం ఉందాం. లేఖనాలు మనం పరిశీలించి అర్థం చేసుకుందాం. ప్రియులారా, ఈ భాగాన్ని మీరు గమనించండి. కావలసినవన్నీ ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? చూడ ముచ్చటగా మనం తయారు కావాలని. రండి, ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాం చూడండి. ఒకప్పుడు ఎలాగుంది యెరూషలేము? ఎలాగుంది? అసహ్యంగా ఉన్న ఈ యెరూషలేము పట్టణం ఏ విధంగా తయారైందంటే, రండి 8వ వచనం చూడండి. 8వ వచనం, మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా. వచ్చాడు ఎప్పుడు వచ్చాడు? అది పడి ఉన్నప్పుడు వచ్చాడు. ఎక్కడ మనం గమనించే మాటను 5వ వచనంలో, 6వ వచనంలో, నువ్వు పడి ఉన్న చోటుకు వచ్చినవాడు అప్పుడు వచ్చాడు. అవసరం బ్రతికించాడు, వృద్ధిలోనికి తెచ్చాడు. ఇప్పుడు మరలా వచ్చాడు. చూడండి 7వ వచనంలో, 8వ వచనం గమనిస్తున్నాను. 8వ వచనం చదువుతున్నాను చూడండి. యేసుకేలు గ్రంథం 16:8 ఏముంది అక్కడ? మరియు నేను యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము. ఆ మాట మీరు గమనించాలి. ఇష్టం పుట్టించు ప్రాయము అనే మాట రావి.
అంటే మనల్ని చూసినప్పుడు ఆయనకి ఇష్టం పుట్టేంతగా మనం ఉండవలసింది ప్రియులారా. దేవుని యొక్క ఆశ మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలని, ఇష్టం పుట్టించే విధంగా ఉండాలని. మనం చూడగా మనం ఒకప్పుడు రక్తములో పొరలి ఉన్నవారు, లేక దూరంగా ఉన్నవారు, అడి ఉన్నవారిని దేవుడు పక్కన చేర్చుకున్నాడు, తన దగ్గర ఉంచుకున్నాడు. దేవుని మహాకృప చేత మనల్ని వృద్ధిలోనికి తీసుకుని వస్తున్నాడు. చిగురు వృద్ధి అయినట్లుగా, నేలను నాటబడిన చిగురు వృద్ధి అయినట్లుగా వృద్ధిలోనికి తెచ్చి మనలో తన స్వరూపాన్ని చూసుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవదే కాలం అలాగున్నామంటారా? ఆలోచన చేయండి. రండి ఆ వచనం మరొకసారి గమనించండి. 7వ వచనం చదువుతున్నాను. నువ్వు ఎదిగి పెద్దదానివై. నీ స్థితి మొదట ఈ విధంగా ఉంది. అయితే దేవుని మహాకృప చేత దేవుడు మనల్ని ప్రేమించి తన దగ్గర చేర్చుకున్నాడు. మన బ్రతకమని చెప్పాడు, బ్రతికించిన వాడు వృద్ధిలోనికి తెచ్చాడు. ఎదిగి ఎలా కావాలట? పెద్దవాళ్ళం కావాలి. ఇక్కడ 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను, సమయమైంది. ప్రియులరా, గమనించవలసిన మాట ఏంటో తెలుసా? ఆయన ఆశ మన వృద్ధిలోనికి రావాలని, పెద్దవారుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు, పిల్లవారిగా కాదు సుమా. రండి, కొరింథీ పత్రికలో ఏం రాయబడిందో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం గమనించండి. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం వచనం 20 వచనం చదువుకుందామా? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20 వచనం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. పౌలు కొరింథీయులకు రాస్తూ ఇంకా పిల్లలుగా మీరు ఉండవద్దండి. 3వ అధ్యాయంలో ఉన్నాడు కదా, మీరు ఇంకా శిష్యులుగానే ఉన్నారు, క్రీస్తునందు పసిబిడ్డలుగానే ఉన్నారు, ఎదగలేదు. అందుకే బలమైన ఆహారం మీకు పెట్టడానికి ప్రయత్నించిన కుదరట్లేదు అన్నాడు. పెద్దవారిగా ఉండాలి, బుద్ధి విషయమై పెద్దవారిగా ఉండమంటున్నాడండి. నిజంగా పెద్దవాళ్ళమా కాదా? 2 పరీక్షలు చేసుకున్నాము చాలు ఈ దినానికి. నంబర్ 1, పెద్దవాళ్ళు అయితే ఏ విధంగా ఉంటారంటే 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. 13, అదే కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో, పిల్ల చేష్టలు మాడుకుంటారు పెద్దవారు. అర్థమైంది కదా ఈ మాట? హెస్కేలు గ్రంథంలో ప్రభు ఏమంటున్నాడు? నువ్వు ఎదిగి పెద్దదానివై, ఆకర్షణీయమైన రూపం నీలోనికి వచ్చింది. ఒకప్పుడు లేదు ఆ రూపం. ఒకప్పుడు అసహ్యుడిగా ఉన్నవాడు, ఒకప్పుడు చూడటానికి ఇష్టం లేని పరిస్థితిలో ఉన్న నిన్ను నేను ఆకర్షించాను, దగ్గర చేర్చుకున్నాను కదా, నేను నా బిడ్డగా చేసుకున్నాను, బ్రతికించాను, నీలో నన్ను చూసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఎదిగావు, పెద్దదానివై అనే మాట మీరు గమనించండి. పెద్దవారంగా బతకడం అవసరం. పెద్దవాడు ఎవరు అంటే పిల్ల చేష్టలు మానుకున్నాడే పెద్దోడు. ఇంకా పిల్ల చేష్టలు ఉన్నాయా? నీ చేష్టల వలన దేవుని విసిగిస్తున్నావా? నీ చేష్టల వలన దేవుని హృదయాన్ని బాధ పెడుతున్నావా? ఒక్కసారి మీరు గమనిస్తే దేవుని వాక్యములో ఈ విధంగా రాయబడి ఉంది. లేఖనాలు మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యములు 13:18లో ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్న దినాల్లో వారి చేష్టల వలన దేవుని విసిగించారట. తమ్ముడు, చెల్లి, ఈ మాటలు వింటున్న సహోదరులారా, విశ్వాసులారా, దేవుని విసిగించే స్థితిలో ఉన్నావేమో పరీక్ష చేసుకుందాం, జాగ్రత్తగా ఉందాం. మన చేష్టలే మన వయస్సును తెలియజేస్తాయి. మనం పెద్దవాళ్ళమే, ఏ దాంట్లో? వయస్సులో పెద్దోళ్ళం. రక్షించబడి 30 ఏండ్లు 40 ఏండ్లు అవుతుంది, నో ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్ లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు, అలాగే ఉన్నాం. ఇంకా పిల్ల చేష్టలు మానలేదేమో. జాగ్రత్తగా ఉందాం, పెద్దవారిగా జీవించడానికి ప్రభు మీద ఆధారపడదాం. రెండవది, పిల్లవాడు పెద్దవాడైనాడు అంటే ఒకటి చేష్టల్లో మార్పు ఉంటుంది, రెండవది భారములో మార్పు. నిర్గమాకాండ గ్రంథం మనం గమనిస్తాము 2వ అధ్యాయంలో మోషే పెద్దవాడైనప్పుడు తన జనుల భారం కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ మాటలు ముగిస్తున్నాను. నిర్గమాకాండ గ్రంథం ఆ వచనం ఒకటి చెప్తాను చూడండి. నిర్గమాకాండ గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడిన మాట మీరు తర్వాత అయినా విషయాలు చదవండి. 2:11లో, ఆ దినముల్లో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. భారం చూసినాను కదా అని తనకిష్టమైన మార్గములో వారికి సహాయం చేయడానికి ప్రారంభించాడు. కానీ దేవుడు అది ఒప్పుకోలేదు. దేవుని మార్గంలోనికి రావాల్సి వచ్చింది. హెబ్రీ పత్రిక 11:24లో కూడా మోషే పెద్దవాడు కాగా అని రాయబడింది కదా. ఐగుప్తు ధనాన్ని కోరలేదు, ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకొనుట
అది గొప్ప భాగ్యమే, కానీ దాన్ని అనుకోలేదు, దాన్ని ప్రక్కన పెట్టేశాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. నిజంగా ఆత్మీయ జీవితంలో పెరిగిన వాడు దేవుని బిడ్డల భారం కలిగి ఉంటాడు, సేవా భారం కలిగి ఉంటాడు, ఆత్మల భారం కలిగి ఉంటాడు. పెరిగినావు, నమ్ముకొని 20 ఏండ్లయింది, 30 ఏండ్లయింది, కానీ ఏం లాభం? పెరిగినానన్న పేరు ఉంది కానీ, వినండి, పెరిగినానన్న పేరు ఉంది కానీ ఉండవలసినంత భారం నీలో లేదు. సంఘ భారం లేదు, దేవుని పనుల భారం లేదు. మాత్రమే కాదు, దేవుని సేవా సంబంధమైన భారం లేదు, నశించుచున్న ఆత్మల భారం లేదు. లేఖనాలు ఉన్నాయి ఈ మాటలన్నీ కూడా. భారం కలిగి ఉందాం, పెద్దవారిగా జీవిద్దాం, వయస్సు పెరిగే కొద్దీ పెద్దవారిగా బ్రతుకుదాం, ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దాం. కాబట్టి ప్రియులారా, హెస్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో సంగతులు ఈ విధంగా ప్రస్తావించబడ్డాయి. అందులో ఉన్న కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. చేరువచ్చిన మనందరము కూడా నా ఆత్మీయ అభివృద్ధి ఎంతవరకు ఉంది అని పరిశీలించుకొని ప్రభువును గణపరదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. చాలా ఈ దినం ప్రత్యేకమైన దినం, ఒక ప్రత్యేకమైన మాటలు విన్నాం. నిజంగా మనం ఎంత అభివృద్ధి చెందామో మనల్ని మనం పరీక్షించుకుంటే చాలా మంచిది. ఇది ఒక మనకు ఛాలెంజ్ గా తీసుకుందాం. ఎందుకంటే చక్కటి వర్తమానం విన్నాం కదా, మన విశ్వాస జీవితంలో భారం కలిగి ఎంతవరకు పని చేస్తున్నాం అనేది నిజంగా నా మటుకు ఇది చాలా మరి సిగ్గుతో తల దించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీదటైనా మనము దేవుని పని కోసం భారంతో మనము వయసులో కాకుండా ఆత్మీయంగా ఎదిగి పని చేస్తాం దేవుని పని. చక్కటి వర్తమానం విన్నాం. నిజంగా అన్నకు ఇది మనం ప్రత్యేకంగా మన కాన్ఫిడెన్స్ తరఫున వందనాలన్నా, చాలా వందనాలు. చివరి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ముంబై నుంచి కొల్లూరు దేవదానం అని ఉన్నారు, ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన. దేవదానం అన్న. ఓకే అన్న, ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మహోన్నతుడా, మీ పవిత్రమైన ఘనమైన నామలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున చక్కని వర్తమానం మీ దాసుల ద్వారా అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నిజమేనాయన, మా బ్రతుకులు ప్రభు తండ్రి ఒకప్పుడు పాడైపోయి మా స్వభావం దైవోగ్రతకు గురైనప్పుడు మమ్మల్ని మార్చి మీ స్వభావంలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. మీరు నేర్పిన రీతిగా తండ్రి మీ స్వభావాన్ని, మీ మనస్సును మేము కలిగి మీ చిత్తానుసారంగా బ్రతకడానికి కృప చూపమని కూడా బ్రతిమలాడుచున్నాం. అంతేకాకుండా రక్షించబడిన మేము చిన్నవారముగా ఉండకుండా క్రీస్తు యేసునందు పెద్దవారం ఉండి ప్రభు తండ్రి అన్ని విషయాల్లో ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ అనేకులకు మాదిరిగా ఉండి మిమ్మల్ని మయంపరచేలాగా చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. దయగల దేవా, మీ దాసుని బలపరిచారు, వాడుకున్నారు. అందరి బట్టి మీ స్తోత్రాలు. మీ దాసుని, వారి కుటుంబాన్ని, పరిచర్యను దీవించండి. ప్రభ నడిపించున్న మీ దాసులు ప్రభ తండ్రి నాయన ఆదినారాయణ గారిని బట్టి వందనాలు. ఇటువంటి భారభరితమైన ఈ సేవను కొనసాగించడానికి దైవజనులైన బర్నబాస్ అన్న గారికి ఒక భారం ఇచ్చి మరి కొన్ని వేల దినాలు ప్రభు తండ్రి ఈ యొక్క జూమ్ నడిపించడం చూపిన విధానాన్ని బట్టి కూడా వందనాలు. చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి మీ దాసుని, ప్రతి పరిచారకుని, ప్రతి దైవజన్ని మీరు దీవించి మయం పొందమని ప్రార్థిస్తాం. ఈ దినదీవులతో నింపండి నాయన. మరి రాబోయే దినాల్లో మీరు వచ్చు పర్యంతము మా మన పర్యంతం నిశ్చితిగా మరి ప్రభా ఉదయ కాలమున ఈ జూమ్లో చేరి ఇంకనూ అనేక సంగతులు నేర్చుకోవడానికి, నేర్చుకున్న రీతిగా మా జీవితాలకు అన్వయించుకొని ప్రవర్తించడానికి కృప చూపండి. మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన దేవదానం మనకు వందనాలు. ఈ దినం ప్రత్యేకంగా ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ప్రారంభించి 4200 దినాలు మరి ఎంతో భారముతో ఈ పని బాధ్యతతో పని నిర్వహిస్తున్న బర్నబాస్ బ్రదర్ కూడా మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ దినం నడిపించడానికి నాకు అవకాశం ఇచ్చిన బర్నబాస్ బ్రదర్ వందనాలు తెలియజేస్తున్నాను. సహకరించిన ప్రియులందరికీ వందనాలు.
మరి ఇప్పుడే విన్నాం కదా వాక్యం భారం అని. ఆ భారం కలిగేది ఉంటే మంచిది. నాకు ఎన్నెంతో కాలం నుంచి చెప్పాలని ఒక మాట ఉంది. ఇంతకుముందు కూడా చెప్పినాను గతంలో, మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఏమంటే ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లోనే భాగంగా 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థన కూడా ప్రారంభించాం. కరోనా అప్పటి నుంచి ఇంతవరకు జరుగుతుంది. కొద్దిమంది పాల్గొంటున్నారు. మరి మీరు కూడా భారం కలిగిన వారైతే కనీసం నెలలో ఒక్కరోజు పాల్గొనేదానికి అవకాశం ఇవ్వండి. ఒక్కరోజు కూడా మనకు వీలు కాదా అని ఆలోచించండి. భారంతో ఈ పనిని ముందు కొనసాగించడానికి ఆ ప్రార్థన కూడా అవసరం. వినడం కాదు, ప్రార్థన కూడా అవసరం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా 3 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే ప్రార్థనలో కనీసం నెలలో ఒక్కరోజు పాల్గొనాలని మీకు మనవి చేస్తున్నాను. మరి మార్నింగ్ కాన్ఫరెన్స్ సహాయ నిధి కూడా ఉంది కదా. సహాయ నిధి కూడా మరి జూమ్ నడిపించడానికి ఆ సహాయ నిధి నుంచి మనమే కొత్తగా ప్రారంభించాం కాబట్టి సహాయ నిధి నుంచి కూడా బర్నబాస్ గారికి ఈ సంవత్సరానికి కావాల్సిన అమౌంట్ కూడా సంవత్సరం కాంట్రిబ్యూషన్ ఇచ్చేసాము. మిగిలింది వచ్చేసి 25,000 రూపాయలు సహాయ నిధిలో ఉంది. ఆ సహాయ నిధి కూడా మీరు అందరూ సహకరించాలని మీకు మనవి చేస్తూ అవకాశం ఇచ్చిన బర్నబాస్ గారికి సమయాన్ని అప్పచెప్తూ వందనాలు తెలియజేస్తున్నాను.